హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మొన్న అయితే ఆంధ్ర వచ్చాను కదా, ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అయితే రాజస్థాన్ బయలుదేరాను అనమాట. సో జోధ్పూర్ దాకైతే వచ్చాను. జోధ్పూర్లో అయితే చూడండి సిచ్యువేషన్ ఇలా ఉంది. అసలు పట్టాలు మొత్తం నిండిపోయినాయి అనమాట. మేము రావాల్సిన ట్రైన్ కూడా 2.5 లేట్ అయిపోయింది అనమాట. 2.5 అవర్ అయితే చూడండి. మొత్తం ఇది వచ్చేసి జోధ్పూర్ అనమాట. జోధ్పూర్ రైల్వే స్టేషన్. ఆల్మోస్ట్ పట్టాలు మొత్తం అయితే అసలు నీళ్ళలో మునిగిపోయినాయి అనమాట. మేము రావాల్సిన ట్రైన్ కూడా అట్లానే 2.5 అవర్ లేట్ ఎందుకు అయిందంటే వాటర్ అంతా క్లియర్ చేశారనమాట. చేసి తీసుకొచ్చారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి జోధ్పూర్ వచ్చిన తర్వాత ట్రైన్స్ అనేది ఇక్కడైతే నింపేశారు. మరి వెళ్తాయా లేదా అనేది అయితే కన్ఫ్యూజన్గానే ఉంది. చూడండి అక్కడ ఒక ట్రైన్ ఆగింది కదా, దాని కింద కూడా మొత్తం వాటరే ఉన్నాయి. మొత్తం వాటర్ కింద పట్టాలు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. ఇంకా దాని వెనక మన సిచ్యువేషన్ కూడా అట్లానే ఉంది. అన్నీ చూసి వచ్చాను నేను. మొత్తం సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట. నార్త్ సైడ్ అయితే దానికల్లా ఎలా ఉందో, వర్షాలు పడుతున్నాయో లేదో కూడా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి జోధ్పూర్ అనమాట. జోధ్పూర్ వచ్చాము. మళ్ళీ ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు బెకనేర్ వెళ్ళాలి. బెకనేర్ నుంచి మళ్ళీ బస్సులు కూడా నిలిపేశారు అని తెలుస్తుంది. మరి అక్కడ నుంచి వెళ్ళి రూమ్ తీసుకొని ఉండడమా లేకపోతే ఏదో ఒక విధంగా ఉంటే ఏమైనా వెళ్ళడమా అనేది ట్రై చేయాలన్నమాట. సో చూడండి బాబు మొత్తం అయితే మునిగిపోయింది. చూడండి పాపం మొత్తం ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే మొత్తం అసలు ఏం లేదు. ట్రైన్ ఆగింది కదా, దాని కింద కూడా మొత్తం ఉన్నాయన్నమాట. అసలు మొత్తం 5 ఉన్నాయి. 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 5 మొత్తానికి అట్లానే ఉందన్నమాట. వాటర్ జనాలు అసలు ఏది వెళ్ళాలో ఏందో కూడా తెలియదు. కన్ఫ్యూజన్లో అయితే ఉండిపోయారు. ఈ సిచ్యువేషన్ మరి ఎన్ని రోజులు ఇలా ఉంటుందో కూడా తెలియదు ఫ్రెండ్స్. మన సైడ్ వర్షాలు ఉన్నాయో లేదో కూడా నాకైతే కామెంట్ చేయండి తప్పకోకుండా. ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనేది కూడా నాకైతే కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళగల బెకనేర్ వెళ్ళామని బెకనేర్ నుండి మళ్ళీ బస్సు సౌకర్యం లేదు అని అంటున్నారు. చూడాలి ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇది జోధ్పూర్ స్టేషన్ అన్నమాట. చూడండి క్యామిల్ అయితే ఎంత బాగా వేశారు వీళ్ళ సింబల్. జోధ్పూర్ అంటే రాజస్థాన్కి ఎండింగ్ అనమాట. దీంతో రాజస్థాన్ అనేది ఎండ్ అయిపోద్ది జోధ్పూర్ దాటితే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.